టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ చర్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తిరుపతి వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడం లేదు. రోడ్డుపై పడుకొని డ్రామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావిడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసుల భమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఛాలెంజ్పై తాను స్పందించానని, తనను రమ్మనే వాళ్లే నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు. తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని, టీడీపీ నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు. పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు. కాగా అంతకుముందు పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిద్ధమయ్యారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై పడుకొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వాళ్ళము ఎంపీ ఉన్నారు, అందరూ వస్తాము. ఆపేదానికి అంటే వాళ్ళు ఒకడే ఉన్నాడా, మొత్తం మందిని పెట్టుకొని ఉంటాడు. వీళ్ళని పెట్టుకొని ఆడటం సవాల్ ఇసిన ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉంటే అందరిని పంపించేది. మేము నలుగురు